శశాంక్ బయటికి నడిచి విజిటర్స్ కోసం అని ఉన్న చైర్లో కూర్చుని కళ్ళు మూసుకొని ఉన్నాడు. తన కన్న కూతురికి తానే అసలైన తండ్రి అని చెప్పలేకపోతున్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకేమన్నా ఉంటుందా? శశాంక్ అన్న పిలుపుకి కళ్ళు తెరిచాడు. హాయ్ గైస్, ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి. ఎపిసోడ్ నంబర్ 33. భవానీ భవీస్ రాసిన ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది? మరి ఆ చిన్న పాపని వాళ్ళ నాయనమ్మ యాక్సెప్ట్ చేస్తుందా? శిశిరని ఇంట్లోకి రానిస్తుందా? తెలుసుకుందామా? శశాంక్ అన్న పిలుపుకి కళ్ళు తెరిచాడు. ఎదురుగా శాంతమ్మ నుంచొని ఉంది. ఆవిడను చూడగానే లేచి నుంచొని ఏమైనా కావాలా అండి అని అడిగాడు గ్రీష్మ రూమ్ వైపు చూసి. శశాంక్ అలా అడగగానే శాంతమ్మ, ఏమీ వద్దు బాబు, నేను కొంచెం నీతో మాట్లాడాలి అని చాలా సౌమ్యంగా అబ్బాయి వైపు చూస్తూ అడిగింది. ఆమె ఒక్క నిమిషం చూసి, నేను కూడా మిమ్మల్ని చాలా అడగాలి ఆంటీ, నాతో రండి, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అని హాస్పిటల్ బయటికి నడిచాడు శశాంక్. శాంతమ్మ కూడా అతనిని అనుసరించింది. ఇద్దరూ హాస్పిటల్కి కాస్త దూరంలో ఉన్న పార్కులోకి వెళ్లారు. ఒక చెట్టు కింద చక్కగా బెంచ్ ఉంటే ఆ చెట్టు నీడన ఆ బెంచ్ మీద కూర్చున్నారు. కానీ ఇద్దరు కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. ఒకరికొకరు ఎవరు ముందు మాట్లాడతారు, ఏమని మాట్లాడాలి అని మౌనంగా ఉన్నారు. మీరు శిశిరకి ఏమవుతారు అని శశాంకే చొరవ తీసుకొని అడిగారు. మీరు శిశిర పేరెంట్స్కి తెలిసిన వాళ్ళ? అసలు శిశిర పేరెంట్స్ ఏమయ్యారు అని అడిగాడు. అతనికి గుండె అదురుతోంది. శిశిర గురించి తెలిసి వాళ్ళు పరువు కోసం ఏమైనా అఘాయిత్యం చేసుకున్నారా అన్న భయం అతన్ని నిలువెల్లా వణికిస్తుంది. అసలు ఆవిడ ఏం చెప్తే నేను ఏమి వినాల్సి వస్తుందో అని అనుకుంటున్నాడు. అప్పుడు శాంతమ్మ, శిశిర నాకు ఏమీ కాదు బాబు, తను నాకు గుడిలో ఒక దీన స్థితిలో కనిపిస్తే నేను ఇంటికి తీసుకువచ్చాను తనని. అప్పటి నుండి తనే నాకు అన్నిటు. తను అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు తను 5 నెలల గర్భవతి అని చెప్పింది. అవునా, మరి తన పేరెంట్స్ అని అడిగాడు. శిశిర తనతో చెప్పిన గతం అంతా శశాంక్కి ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా వివరించి చెప్పింది శాంతమ్మ. శిశిర పడ్డ వేదన అంతా వింటుంటే శశాంక్ మనసు చాలా బాధతోటి తట్టుకోలేనట్లుగా మూలిగింది. తనని నమ్మిన వ్యక్తి తను ఏం చేశాడు అని తనని తాను చాలా నిందించుకున్నాడు. అతని ముఖంలో బాధను గ్రహించింది శాంతమ్మ. ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే సరిపోదు శశాంక్, శిశిర చాలా బాధపడింది. ఆల్రెడీ తను జీవితంలో ఎవరు పడలేనన్ని బాధలు, కష్టాలు చాలా పడింది. ఇక మీదటైనా తను ఎవరి కష్టం లేకుండా, సపోర్ట్ లేకుండా బతికింది కదా. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరిద్దరూ ఏ కారణంతో పెళ్లి చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తనని సంతోషంగా ఉంచే బాధ్యత నీదే బాబు అని చెప్పింది. తప్పకుండా అమ్మా, శిశిరను చాలా బాగా చూసుకుంటాను అని శశాంక్ ఆవిడకి మాట ఇచ్చాడు. శిశిర అంటే ఎంత ఇష్టం ఉన్నా నువ్వు ఇన్ని సంవత్సరాలు తన కోసం ఎందుకు తిరిగి రాలేదు అని అడిగింది ఆవిడ. నేను ఫారిన్ వెళ్ళాక తనని మర్చిపోయేందుకు చాలా ట్రై చేశానమ్మా, కానీ తన నవ్వు, మాటలు, కోపం అన్నీ గుర్తుకు వచ్చేవి. తనను నేను లవ్ చేస్తున్నాను అని అస్సలు తెలుసుకోలేకపోయాను. నేను తిరిగి ఇండియాకి వచ్చింది తనని లవ్ చేస్తున్నాను అని నాకు నేను అవగాహన తెచ్చుకున్నాకనే. తను ఫోన్ పనిచేయలేదు నేను ఫోన్ చేయాలి అనుకుంటే. కాలేజీకి వెళ్తే తను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆఖరికి ఏదైతే అది అయింది అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అని వేరే వారు చెప్పారు. వాళ్ళు అక్కడి నుండి ఊరు వెళ్ళిపోయారు అని తెలిసింది అని శశాంక్ చెప్పగానే, శిశిర నాన్నగారు వర్క్ చేసే చోటుకి వెళ్ళి తెలుసుకున్నాను. వెంటనే ఆ ఊరు కూడా వెళ్ళాను. ఆయన అక్కడ చేరిన కొన్ని నెలలకే జాబ్ మానేసి వెళ్ళిపోయారట అని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారో అస్సలు తెలియదు, ఏమైపోయారో ఇంకా తెలియదు. వెతికి నిరాశగా తిరిగి వెళ్ళిపోయాను అని చెప్పాడు. లైఫ్లో ఇక ఏమీ మిగల్లేదు ఆమె జ్ఞాపకాలు తప్పించి, నేనే చేజేతులా చేసుకున్నది అని బాధపడుతూ
ఇన్నాళ్ళు నాలో నేను నరకం అనుభవించాను. చదువు అయ్యింది, తిరిగి వచ్చాను. శిశిర అనుకోకుండా కనిపించింది. ఇక మిగతా విషయాలు మీకు కూడా తెలుసు కదా, మీకు తెలుసనే అనుకుంటున్నాను అంటూ శశాంక్ అన్నీ వివరంగా చెప్తూ ఉంటే ఆమె మౌనంగా వింటూ ఉంది. ఇక నువ్వు తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఎన్ని జీవితాలు బలి తీసుకుందో కదా. శిశిరకి తల్లిదండ్రిని దూరం చేసింది. ఆమె చదువుని కూడా పాడు చేసింది. ఒంటరిగా తను దిక్కులేక 5 నెలల గర్భంతో రోడ్డుపైన నిల్చుంది. ఒక చిన్న పాపకి తండ్రి ప్రేమను, తాత నానమ్మ అమ్మమ్మ ప్రేమని దూరం చేసింది. అదే నేను సరైన సమయంలో సాయం చేయకపోతే తను ఏమై ఉండేది? ఈ రాక్షస లోకం ఆమెను బ్రతికనిచ్చి ఉండేదా? నిండు చూలాలు ఒంటరిగా ఎలా బిడ్డను కనిపించేది? ఏదో నేను పెద్ద సాయం చేశాను అని చెప్పటం లేదు. కానీ చిన్న వయసులో హద్దులు దాటి ఆ తర్వాత వచ్చే పరిణామాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్న మీకు, మీలాంటి పిల్లలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇదే అని చెప్పగానే ఆవిడ మాటలకి శశాంక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉన్నాడు. ఆవిడ అంటున్నది పచ్చి నిజం. వెనుక ముందు ఆలోచించకుండా హద్దులు దాటితే ఆపై మిగిలేది వేదనే. ముఖ్యంగా ఆడపిల్లలకి. మగవాళ్ళకి పశ్చాత్తాపం ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి పశ్చాత్తాపడినా కూడా దానికి తాలూకు మచ్చలు అలాగే మిగిలిపోయి ఉంటాయి కదా. శాంతమ్మ లేచి, శిశిర చాలా బాధపడిపోయింది బాబు. నీ బాధ్యత కూడా కలిపి తల్లిగా తండ్రిగా పాపకి అనురాగం పంచింది. ఇకపై తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇకపై తన మనసు కష్టపెట్టకు అని ఆవిడ హాస్పిటల్ వైపు అడుగులు వేసింది. తర్వాత రోజు పాపని డిశ్చార్జ్ చేశారు. శశాంక్ పాపని ఎత్తుకుని బయటికి తీసుకుని వస్తాడు. శిశిర, శాంతమ్మ గారు బ్యాగ్స్ పట్టుకున్నారు. శశాంక్ కార్ డోర్ తీస్తుంటే, శశాంక్ మేం మా ఇంటికి వెళ్ళిపోతాం అని కొంచెం మౌనంగా గుమ్మనంగా చెప్పింది శిశిర. పాపని కారులో కూర్చోపెట్టి డోర్ వేసి ఆమె వైపు తిరిగాడు శశాంక్. శిశిర, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు నువ్వు నా వైఫ్వి. నిన్న అమ్మ కోపంలో ఏదో అనింది, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పాడు. మన ఇల్లు కాదు, మీ ఇల్లు. తాళి కట్టించుకున్నాను కదా అని కలిపి మాట్లాడకండి. నేను ఈ తాళి నా పాప కోసం కట్టించుకున్నాను. అంతకు మించి మీకు నాకు మధ్య వేరే బంధమేమీ లేదు, ఉండదు కూడా. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అటుగా వస్తున్న ఆటో ఆపి పాపని కారు దించింది. శాంతమ్మ గారు కూడా ఎక్కమని చెప్పేసరికి ఆవిడ ఎక్కాక పాపని ఎక్కించుకుంది. శిశిర చేతిని పట్టుకుని, ఇంకొకసారి ఆలోచించు శిశిర ప్లీజ్ అని అడిగాడు శశాంక్. అతని చేతిని విడిపించుకొని, నాకు అనవసరమైన వాటి గురించి ఆలోచించే తీరిక లేదు అని ఆటో ఎక్కేసింది కోపంగా. డాడీ నువ్వు రావా అని ఏడుపు ముఖంతో గ్రీష్మ అడిగింది. శశాంక్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. శశాంక్ సమాధానం చెప్పేలోగా, మీ డాడీ ఆఫీస్కి వెళ్ళాలి తల్లి, ఇప్పటి వరకు నీ దగ్గరే ఉన్నారు కదా, తర్వాత వస్తారులే, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పింది. శిశిర మాటకి తల ఊపింది గ్రీష్మ. ఆటో వెళ్తుంటే శశాంక్కి బాయ్ చెప్తూ అలాగే దిగులుగా కూర్చొని ఉంది గ్రీష్మ. వెళ్తున్న ఆటోని చూస్తూ చాలాసేపు అలాగే నుంచుండిపోయాడు శశాంక్, ఏమి చేయాలో అర్థం కాక. అటు నుండి ఇటు ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ శశాంక్ ఇంటికి వెళ్ళాడు. శశాంక్ లోపలికి రాగానే సత్యవేణి గారు ఎదురు వెళ్ళి, నా మనవరాలు ఏదిరా అని అడిగింది. ఆవిడ చూపు బయటికే ఉంది. శశాంక్ ఏమీ చెప్పకుండా వెళ్తుంటే చేతిని పట్టుకుని ఆపేసింది. అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటిరా, పాపేది అని అడిగారు. శిశిర తన కూడా తీసుకుని వెళ్ళిపోయింది, ఇక్కడికి రాను అని చెప్పింది అన్నాడు. ఇక్కడికి రాకపోవటం ఏంటి, నీ భార్య అయ్యాక ఇక్కడికి రావాలి కదా, పైగా నా మనవరాలు నా ఇంటికి రావాలి, దానితో నేను సరదాగా గడపాలి అని అంది ఆవిడ. శశాంక్ ఆవిడ ఏమంటున్నా వినకుండా కామ్గా తన రూంలోకి తను వెళ్ళిపోయాడు. శశికిరణ్కి కాల్ చేసింది ఆవిడ. అతను హలో అనగానే ఏడుపు స్టార్ట్ చేసేసింది. చూసావురా, పాపని చూడటానికి వెళ్తాను అంటే ఈరోజు ఇంటికి వచ్చేస్తుంది కదా అన్నావు. ఇప్పుడు ఆవిడ గారు పాపని తీసుకుని వెళ్ళిపోయిందట. ఇప్పుడు పాపని నేను ఎలా చూడాలి అని ముక్కు చీదుకుంటూ శశాంక్ మదర్ శశికిరణ్తో చెప్పారు. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు మీ విలువైన కామెంట్స్ని మాకు ఇస్తారని అనుకుంటున్నాను. మీరిచ్చే కామెంట్స్
మాకు మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి చాలా బూస్ట్ లాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఈ సిరీస్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.